అమ్మ నిన్ను ఎంత అపురూపంగా చూసుకుంటుంది. అలాంటి అమ్మతో ఇలా మాట్లాడొచ్చా? అది కాదు డాడీ, అమ్మని. నీ వయసుకి తగ్గట్టు నువ్వు మాట్లాడితే మంచిదే. అమ్మ ఏ నిర్ణయం తీసుకోవాలో అమ్మకి తెలుసు. నువ్విలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం నాకేం నచ్చలేదు. తులసమ్మా, ప్రియాని లోపలికి తీసుకెళ్ళు. అట్టాగే బాబు, రామ్మా. సారీ సీత. మీరు సారీ చెప్తున్నారేంటి సార్? ప్రియా చిన్నపిల్ల. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తనకి తెలీదు. అందుకే అలా మాట్లాడింది. కానీ నా కూతురు అలా మాట్లాడడం తప్పే కదా. అందుకే నేను సారీ చెప్తున్నాను. పర్వాలేదు. ఏంటండి, ఏదో 16 ఏళ్ల కుర్రాడిలాగా అద్దం ముందు అలా నిల్చొని చూసుకుంటున్నారు? నేనెప్పుడూ కుర్రాన్నే, అయినా నా అందానికి ఏం తక్కువ వచ్చింది? ఇప్పటికి నాకెంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నీకు తెలుసా? ఈ మధ్య తెల్ల జుట్టు చూసి నా ఫ్యాన్స్ బాధపడుతున్నారు. రంగు వేయాలని ఆలోచిస్తున్నాను, అంతే. చూడండి, మీరింకా కుర్రాడు అన్న భ్రమలోంచి బయటికి రండి. అప్పుడే మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. పూర్ణ, ఇప్పుడు నేనేం చేశాను? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటారండి? ఇంకా చిన్నపిల్లల్లాగానే అవే మనస్తత్వంతో ఉంటే ఎలాగా? పెద్దవాళ్లం అయ్యాం కదా, కాస్త పెద్దరికంగా ఆలోచించాలి. తీసుకునే నిర్ణయాలు పెద్దవిగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. ఏంటి నాని, అనవసరంగా తాతీనంటున్నావు? మీ తాతి ఇంకా చిన్నపిల్లాడనే అనుకుంటున్నారు. 60 ఏళ్లొచ్చాయి, షష్ఠి పూర్తి చెయ్యాలి. అందుకే చెప్తున్నాను, వయసు పెరిగింది, వయసుకు తగ్గట్టు ఉండమని. నాన్నా, ఏంటమ్మా రోజు ఈ పాటి కాలేజీ నుంచి వచ్చేసేదానివి, ఈరోజు ఇంకా రాలేదేమిటి? కారు పాడైంది నాన్న. ఆటోలో వద్దామనుకుంటే ఒక్క ఆటో కూడా కనిపించడం లేదు. ఆటో కోసమే చూస్తున్నాను, వచ్చేస్తున్నాను. నువ్వెక్కడున్నావో చెప్పమ్మా, నేనే కారు తీసుకుని వస్తాను. పర్వాలేదు నాన్న, నేనేమైనా చిన్నపిల్లనా? ఏదో ఒక ఆటో దొరుకుతుంది, ఆటో తీసుకుని వచ్చేస్తాను. మీరేం టెన్షన్ పడకండి. ఆటో ఎక్కడికి మేడం? మణికొండ ఓయో కాలనీకి వస్తావా? కూర్చోండి. పిల్ల జామ పండ్ల భలే ఉంది, ఒంటరిగా బాగా దొరికింది. ఈరోజు నా పంట పండింది. ఏంటి ఈ రూట్లో వెళ్తున్నావు? మెయిన్ రోడ్లో వెళ్ళొచ్చు కదా. లేదు మేడం, ఇది షార్ట్ కట్. ఇలా వెళ్తే తొందరగా వెళ్ళిపోతాం. నాకు ఈ రోడ్లన్నీ తెలుసు, అయినా షార్ట్ కట్ ఏం అక్కర్లేదు. మర్యాదగా మెయిన్ రోడ్లో పోనీ. అనవసరంగా ఎందుకు కంగారు పడుతున్నారు మేడం? నేను చెప్తున్నా కదా, నేను మిమ్మల్ని భద్రంగా తీసుకెళ్తాను. అనవసరంగా టెన్షన్ పడకండి. మర్యాదగా ఆటో ఆపు, లేదంటే నేను అరుస్తాను. ఎక్కడికి వెళ్ళేది? ఆగో, వదులు, నా చెయ్యి వదులు. ఆగవే. అసకు చెప్తున్నా కదా, ఎందుకు అరుస్తున్నావు? రారు. ఆగవే. నీ పని ఇలా కాదు. ఆగో. ఆగవే. ఆగవే. ఎక్కడికే పోయేది? ప్రసక్తే లేదు. ఎక్కడికి తప్పించుకోలేవే, అయిపోయావు నువ్వు. ఏంట్రా, ఆడపిల్ల ఒంటరిగా కనబడితే
పశువుల మీద పడడమేనా? మర్యాదగా అమ్మాయిని వదిలేయ్. చూడు, నువ్వు కూడా ఆడదానివే. మర్యాదగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే నువ్వు బతికిపోతావు, లేదంటే దీంతో పాటు నువ్వు కూడా బలైపోతావు. ఆడదంటే అబల కాదురా. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అపర కాలి కూడా అవుతుంది. ఈరోజు నీ అంతు చూసి నా చెల్లెల్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నిన్ను చంపేస్తాను నిన్ను. రేయ్, ఆగురా. రేయ్. చంపేస్తాను నిన్ను. రేయ్, ఆగురా. చాలా థ్యాంక్స్ అక్క. సమయానికి మీరు రాకపోయి ఉంటే ఈ రోజు నా పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే వెన్నెలో నుంచి వణుకొస్తుంది. నీకేం భయం లేదమ్మా. అయినా ఆడపిల్లలు ఇంత భయపడుతూ ఉండకూడదు. ఇలాంటి మృగాలు ఎదురుపడినప్పుడు మనమే ఎదురు తిరగాలి, లేదంటే వాళ్ళ చేతుల్లో బలైపోతాము. సరే అమ్మా, మెయిన్ రోడ్లో నిన్ను మంచి ఆటో ఎక్కి పంపిస్తాను. పద. ఇదేంటి? ఇది డాక్టర్ ఇల్లు కదా. వంశీ, వర్ష ఇక్కడే ఉంటున్నారు. మరి వదిన ఈ ఇంట్లోకి వెళుతోందేంటి? అంటే వర్ష ఇక్కడుందని వదినకి తెలిసిపోయిందా? తనతో మాట్లాడడానికే వస్తోందా? అసలు ఇక్కడి దాకా రావాల్సిన అవసరం వదినకేముంది? తెలుసుకోవాలి. అమ్మా వర్ష. నానమ్మా, ఎలా ఉన్నావు నానమ్మా? ఎలా ఉంటానమ్మా? నాకు 2 కళ్ళలాంటి మనవరాళ్ళు నా కళ్ళ ముందే ఉన్నా ఒకరు నా సొంతమని అందరితో చెప్పుకుంటున్నాను. నీ విషయంలో మాత్రం ఇంకా చెప్పుకోలేకపోతున్నాను. ఆ బాధ మనసులో ఉండగా బాగున్నాను అని ఎలా చెప్పగలను? ఎందుకు నానమ్మా బాధపడుతున్నావు? నేనెవరో నీకు తెలుసు కదా. నువ్వు నన్ను ఇంత ప్రేమగా చూస్తున్నావు కదా. ఇంకా ఇబ్బంది ఏంటి చెప్పు? ఆ కార్డేంటి నానమ్మా? మీ తాతయ్య షష్ఠి పూర్తి ఫంక్షన్ చేస్తున్నామమ్మా. నువ్వు కూడా తప్పకుండా రావాలి.